ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక గ్లాసు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 4-5 విజిల్లు పెట్టుకోవాలి. ఇది నాటుకోడి సెకండ్ బ్రీడ్ కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క కొంచెం ఒక 4-5 విజిల్లు వేసుకుంటే కొంచెం మెత్తబడుతుంది చికెన్ అనేది. తర్వాత బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ పెద్దది ఉంటుంది కదా, కట్ చేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత చిన్నవి 2 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వాటర్తో సహా వేసుకోండి. మీ రుచికి తగిన ఉప్పు, మీ రుచికి తగిన కారం. ఒకసారి కూర మొత్తాన్ని కలిపేసుకొని ముక్కలు ములిగే వరకు వాటర్ని వేసుకోవాలి. నాటుకోడి కదా, సెకండ్ బ్రీడ్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కాబట్టి ములిగే వరకు వేసుకుంటే సరిపోద్ది. కర్రీలోని ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చిన టైంలో పావు టీ స్పూన్ మసాలా పౌడర్, అంటే చికెన్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ పావు టీ స్పూన్ వేసుకొని ఇంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఒక స్పూను, కూరంతా ఒకసారి మొత్తం కలిపేసుకొని కొత్తిమీర కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించేసుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలి కర్రీ అంతా దగ్గర పడిపోయి రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర పైన చల్లుకొని రెడీ. వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.